ఏం చేస్తున్నావమ్మా అలా కాదు, దాన్ని ఎట్లా తీయాలంటే ఒక్కసారి ఇటు పట్రా చెప్తాను. చాలా మంది దీన్ని కట్ చేయటంలో కోసేస్తున్నారు, సంచి అనవసరంగా పాడైపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసి మళ్ళీ కనుక వాడుకోగలిగినట్టయితే ఈజీగా ఉంటుంది. దీన్ని ఎటువైపు కరెక్టో తెలియనప్పుడు మీరు రెండు పక్కల కట్ చేసేయండి. ముందు ఇటు కట్ చేసేయండి, అటు కట్ చేసేయండి. రెండు పక్కల కట్ చేసి సింగిల్ పొర ఎటు ఉందో చూసి ఆ సింగిల్ పొర వైపు పట్టుకొని లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి. అదిగోండి, అప్పుడు ఈ బ్యాగు పాడవకుండా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది, కోసేయకుండా సరిపోతుంది. సింపుల్ ట్రిక్ అనమాట ఇది. మన బ్యాగులు కోసేసి అనవసరంగా పాడు చేస్తున్నారు. గోను సంచిలో ఉన్న బియ్యం మంచివా లేకపోతే ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసిన బియ్యం మంచివా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ గోను సంచి ప్లాస్టిక్ సంచి అనేది ఏం కాదు, దాంట్లో పోసిన కంటెంట్ ఏంటన్నది ముఖ్యం. ఒకప్పుడు ఏంటంటే గోను సంచులు ఒకే ఏరియా నుంచే వచ్చాయి కాబట్టి ఆ బ్రాండ్ చాలా పాపులర్ అయింది. కానీ ఇప్పుడు త్రూ అవుట్ ఏపీ గన్ని బ్యాగ్స్ అనేవి దొరుకుతున్నాయి. కానీ గన్ని బ్యాగ్ అనేది చాలా ప్రీమియం, ఒకటి 35-40 రూపాయలు పడుతుంది. 35-40 రూపాయలు ఇది 6 రూపాయలకి వస్తుంది. 6 రూపాయలకి 40 రూపాయల కంటే చాలా తేడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పీపీ కవర్సే వాడుతున్నాము. ఇది చాలా ఉపయోగపడే టిప్, మీరు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ ప్రసాద్ కొంజేటి. థ్యాంక్ యూ సో మచ్.